100 కథలు వింటాం. అందులో 10 కూడా గుర్తుండవు. అందులో 2, 3 బాగా నచ్చుతాయి. ఆ 2, 3 కూడా ఈ బడ్జెట్ రీజన్స్‌తో వెనక్కెళ్ళిపోకూడదు. అంటే తిరువీరి మీద ఇది వర్కౌట్ అవుతదా? ఇంత బడ్జెట్ రికవర్ అవుతదా? లేదు ఇలాంటి క్యారెక్టర్‌కి సెట్ అవుతారని చెప్పేసి ఆ టైప్ కాస్టింగ్ గాని ఇవన్నీ దాటుకొని రావాలి. ఇతనికి ఇది తప్ప ఇంకేం రాదు అని ముద్రేసే రిస్క్ కూడా ఉండింది. సో అందుకని నాకు అప్పుడు వాళ్ళిచ్చే ఆపర్చునిటీ అవసరం ఉండింది. వాళ్ళిచ్చే డబ్బు అవసరమైన ఉంది. బట్ స్టిల్ నేను నో చెప్పాను. అయితే ఒక్కొక్కసారి మీరు ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వాలన్నా కూడా యూ షుడ్ డూ పీఆర్, యూ షుడ్ డూ మార్కెటింగ్. నాకు నమ్మి వర్క్ ఇవ్వగలిగితే ఫైన్. కానీ నా ఫాలోవర్స్ని బట్టి నాకు వర్క్ ఇస్తా అంటే అయితే ఇండస్ట్రీ పర్స్పెక్టివ్ లేదంటే మార్కెట్ పర్స్పెక్టివ్ అనేది చాలా రకరకాల. కానీ కొంతమంది ఇనీషియల్గా నాతోనే మాట్లాడేవాళ్ళు. నీ మీద ఎందుకు పెట్టాలి, ఎంత పెట్టాలి, పెడితే ఎలా వస్తుంది, అసలు నీకు రెమ్యునరేషన్ ఎందుకు ఇవ్వాలి, ఇలా రకరకాలు ఉంది. అది కొంత హర్టింగ్గా ఉండింది. యాసల కంటే కూడా మీ పదాల స్పష్టత బాగుంటుంది. సో దానికంటే చిన్నప్పటి నుంచి తెలుగు పుస్తకాలు చదవడం ఎన్నో అలవాటా లేదంటే ఎలాగ? చాలామంది తెలుగు వాళ్ళకి స్పష్టమైన తెలుగు రాదు. ఎవ్రీవన్ ఈస్ గోయింగ్ టు దట్ ఎక్స్ట్రా మైల్. ఇప్పుడు నాని అంటే యాక్టర్ కూడా వచ్చి నా కోర్ట్ సినిమా నచ్చకపోతే కనుక నెక్స్ట్ వచ్చే హిట్ ప్లీజ్ చూడకండి అనే ఒక భరోసా ఇవ్వగలిగితే తప్ప కంప్లీట్గా దాన్ని ఒక పూర్తి స్థాయిలో దాన్ని నమ్మలేకపోయారు. ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షోకి ఆ కైండ్ ఆఫ్ భరోసా ఏంటి? ఇది ఎలా అంటే ఒక బ్లెండ్ ఆఫ్ కామెడీ అండ్ ఎమోషన్ అండి. ప్రీ వెడ్డింగ్ షో అని పేరుంది. ఇది మొత్తం ఫోటోగ్రాఫర్ లైఫ్ కాదు. హాయ్ దిర్వీర్. హాయ్ సార్. ఐఎమ్ ధీరజ్ ఫ్రమ్ ఫిల్మీ ఫోకస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కెరీర్ ట్రాన్సిషన్ బాగుండిందండి. ఎందుకంటే ఫ్రమ్ ద గ్రే షేడ్ ఆఫ్ క్యారెక్టర్స్ నుంచి ఒక హీరోగా ట్రాన్స్ఫర్మేషన్ అవ్వడం, దట్ టు ఇన్ ద కరెంట్ సినారియో ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఎందుకంటే ఏదైతే లేదు ఇలాంటి క్యారెక్టర్కి సెట్ అవుతారని చెప్పేసి ఆ టైప్ కాస్టింగ్ కానీ ఇవన్నీ దాటుకొని రావాలి. సో మీ జర్నీ గురించి ఆ ట్రాన్సిషన్ గురించి చెప్పండి. బిగినింగ్లో ఏదైతే నెగిటివ్ రోల్తో కొంత ఎక్కువ గుర్తుపడడం, పని ఇవ్వడం స్టార్ట్ చేశారో అప్పుడు నేను చాలా వరకు ఆపేశాను. ఏంటంటే చాలా పెద్ద సినిమాల దగ్గర నుండి కొత్త సినిమాల వరకు దాంట్లోనే రెడీమేడ్ రోల్ కోసం చూస్తున్నారు. సైకో, పవర్ట్, ఉమనైజర్. ఇంకా ఒక పాయింట్ తర్వాత ఇతనికి ఇది తప్ప ఇంకేం రాదు అని ముద్రేసే రిస్క్ కూడా ఉండింది. సో అందుకని నాకు అప్పుడు వాళ్ళు ఇచ్చే ఆపర్చునిటీ అవసరం ఉండింది. వాళ్ళు ఇచ్చే డబ్బు అవసరమైన ఉంది. బట్ స్టిల్ నేను నో చెప్పాను. ఇంకా అది చేస్తే అటే పోతాను నేను అనిపించింది. నేను మళ్ళీ అది తగ్గించిన తర్వాత ఎప్పుడైతే మసూదా నుండి మళ్ళీ స్టార్ట్ చేశానో, పరేషాన్ మసూదా వీటి తర్వాత మళ్ళీ ఇన్నోసెన్స్ మీద పడ్డారు. సో ఇప్పుడు నేను దాన్ని బ్రేక్ చేయాలి మళ్ళీ. సో అంటే ఫైన్, అంటే మీరు అనుకున్న కైండ్ ఆఫ్ లేదు ఈ ఇమేజ్ బ్రేకింగ్ అనేది ఇంపార్టెంట్ అనేది మీరు అనుకోవడం ఫైన్. కానీ ఇండస్ట్రీ పర్స్పెక్టివ్ నుంచి చూసినప్పుడు కానీ లేదంటే ఒక ఆర్టిస్ట్ కెరీర్ని చూసుకున్నప్పుడు కానీ నో చెప్పే లగ్జరీ అనేది అస్తమానం ఉండకపోవచ్చు, దొరక్కపోవచ్చు ఆ ఛాన్స్. సో దాన్ని ఎలా మేనేజ్ చేయగలిగారు? లగ్జరీ అంటే ఒకటి మీ పర్సనల్ టేస్ట్ ఒకటి ఉంటుంది. ఏం చేయాలి, ఎలా కనబడాలి, ఏది చేస్తే మనం హ్యాపీగా ఉంటాము. అంటే ఈ ప్రొఫెషన్కి వచ్చింది నచ్చి ఇష్టపడి వచ్చాం. అలాంటప్పుడు ఇష్టం లేని పని ఎందుకు చేయాలి? సింపుల్. అండ్ 2 బేసిక్గా ఖర్చులు పెరుగుతాయి, లేకపోతే అవసరాలు మారుతూ ఉంటాయి. కాబట్టి అవి తగ్గించుకోగలిగితే నో చెప్పడం ఈజీ. అండ్ నచ్చని పని ఎంత పెద్దది వచ్చినా కూడా ఎండ్ ఆఫ్ ది డే అది చేసి ఇంటికి వెళ్ళినప్పుడు నిద్ర పట్టినప్పుడు, అది డబ్బు ఎక్కువ ఇచ్చినా కూడా మనకు సంతోషాన్ని ఇవ్వనప్పుడు అది చేసి అర్థం లేదనిపిస్తుంది. అంటే అది ఫైనాన్షియల్ సాటిస్ఫాక్షన్ చూసుకోకుండా ఇలాగా ఒక ఫెయిత్ఫుల్గా ఉండాలి టు యువర్ సెల్ఫ్ అనేది థాట్ ప్రాసెస్ ఇస్ ఫైన్. కాకపోతే అది అన్నిసార్లు పాటించడం కూడా అంత ఈజీ కూడా కాదు, అది ఇంపాసిబుల్. అప్పుడు మనం ఖర్చులు తగ్గించుకోవడం కూడా సంపాదించినట్టే లెక్క. ఈ థాట్ ప్రాసెస్ ఎలాగా ఫ్రమ్ ద అప్బ్రింగింగ్ ఇదంతా? అంటే వ్యవసాయం చేసిన ఫ్యామిలీయే కదా బిగినింగ్లో. అప్పుడు బేసిక్గా వ్యవసాయంలో ప్రతి పంట లాభం రాదు. అక్కడి నుంచే ఈ డిసిప్లిన్ ఉండింది, ఫైనాన్షియల్ డిసిప్లిన్. ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎందుకు ఖర్చు పెట్టాలి, ఎంతవరకు ఖర్చు పెట్టాలి, అవసరమైన వాటికి ఎంత పోవాలి, అవసరం లేని వాటిని ఎలా తగ్గించుకోవాలి, అలాగా అప్బ్రింగింగ్లోనే అలవాటైంది. సినిమాకి వచ్చిన తర్వాత నేను ఫస్ట్ నాటకం నుంచి వచ్చాను. నాటకంలో కూడా డబ్బేం ఉండదు. అక్కడ కూడా సేమ్ పర్ఫార్మెన్స్లో ఇవి ట్రావెల్ ఇట్లా పెద్దగా సర్వైవ్ అవుతాం అంతే. అక్కడ కూడా అలాగే డిసిప్లిన్ అలవాటైంది. అది సినిమాలో కూడా అలవాటైంది. అది పిసినారితనం కాదు, డిసిప్లిన్. అదే అంటే ఒక్కోసారి దానికి పిసినారితనం అని అంటారు కానీ కాకపోతే అది ఒక కైండ్ ఆఫ్ సెల్ఫ్ డిసిప్లైన్, సెల్ఫ్ అసెస్మెంట్ కూడా అనొచ్చు. సో లేదు నాకు ఇంత అవసరం ఇంత చేసుకోవడం అనేది. ఓకే. అయితే ఒక్కొక్కసారి మీరు ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వాలన్నా కూడా ఏదైతే మీరు గీసుకున్న ఒక పారామీటర్ ఏదైతే ఉందో లేదు దాన్ని క్రాస్ చేసి రావాల్సిన సందర్భం ఉంటుంది. ఎందుకంటే యూ షుడ్ డూ పీఆర్, యూ షుడ్ డూ మార్కెటింగ్, యూ షుడ్ స్పెండ్ ఆన్ సంథింగ్ దట్ విల్ ప్రొజెక్ట్ యూ ఇన్ డిఫరెంట్ మేనర్.
సో దాన్ని అలాగా అది ఎలా వర్కౌట్ అయింది మీకు? నాకు ఎప్పుడు చాలా కాన్స్టెంట్‌గా నాకు ఫ్రెండ్స్, వెల్ విషర్స్ నుంచి వచ్చే ఫీడ్‌బ్యాక్ ఏంటంటే నీ ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ చాలా తక్కువ. నీ ట్విట్టర్‌లో ఫాలోవర్స్ తక్కువ. వీటిని బట్టి కూడా యాడ్స్, వర్క్స్ ఇస్తూ ఉంటారు. అండ్ పాన్ ఇండియా కల్చర్ తర్వాత ఇప్పుడు ఎంతవరకు నువ్వు ఈ కాంపిటీషన్‌లో ఉంటావు? అండ్ ఇది కాకుండా దాన్ని ఏమంటారు? ఎంగేజ్ చేయడం అని. అంటే ఫోటోస్ పెట్టాలి, వీడియోస్ పెట్టాలి, రీల్స్ చేయాలి ఏదేదో చెప్తూ ఉంటారు. ఇవన్నీ నాకు రాని పని. నేను నేర్చుకుందామన్నా దాన్ని మాస్టర్ చేయని పని. నాకు నచ్చింది నాకు కావాలంటే నేచర్ ఫోటోస్ పెడతాను. ఎవరైనా ఫ్రెండ్ సినిమా రిలీజ్ అవుతే ఒక ట్వీట్ అదేమంటారు ట్రైలర్, టీజర్, పోస్టర్ షేర్ చేస్తాను. నాది ఏదైనా రిలీజ్ అవుతుంటే నేను టీజర్ షేర్ చేస్తాను తప్ప, జనాన్ని ఎంగేజ్ చేసే ఉద్దేశంలోనే ఒకటి పెట్టాలంటే నాకు తెలీదు. కన్‌ఫ్యూజ్ అది ఏం పెట్టాలి? ఎలా పెట్టాలని? అండ్ రీచ్ కోసం నేను ఎప్పుడు కష్టపడలేదు. అంటే నాకు నమ్మి వర్క్ ఇవ్వగలిగితే ఫైన్. కానీ నా ఫాలోవర్స్‌ని బట్టి నాకు వర్క్ ఇస్తా అంటే నాకు ఇప్పట్లో కాదు నేను ఇంక ఎప్పటికీ నేను 100K అనేది కూడా నాకు పెద్ద 100Kనా అనిపిస్తుంటది. నాకు తెలీదు అది ఎలా వస్తదో. బట్ అంటే ఇప్పుడు ప్రెజెంట్ సినారియోలో ఈ సోషల్ మీడియా అనేదే ఎక్కువ కీలక పాత్ర పోషిస్తున్న సందర్భంలో అంటే ఇది వెనకబడ్డం అని కాదు. ఇట్స్ మోర్ ఆఫ్ డిలిజెంట్‌గా దాన్ని లేదు అవాయిడ్ చేయడానికి కూడా అనొచ్చు. బట్ అది ఓకే. అంటే ఒక థాట్ ప్రాసెస్ వరకు ఫైన్. కాకపోతే అది ఒకానొక సందర్భంలో అది కంపల్షన్ అయిపోతది కదా! మరి అప్పుడు? అది మేబీ ఆ టైం అండి. నేను చాలా ట్రై చేశాను. అంటే చాలామంది చెప్పిందేంటంటే, నీ లైఫ్‌లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఉంటది ఆళ్ళకి. అండ్ తర్వాత ఇప్పుడు సొసైటీలో ఏం జరుగుతుంది, మోటివేషనల్ కోట్స్ ఇట్లా ఏదో పెడుతూ ఉండండి. వాంటెడ్‌లీ ఫోర్స్‌ఫుల్‌గా నేనేమీ చేయలేను. నాకు నచ్చితే చేస్తా. అంతేగాని ఎవరైనా నీకేమొచ్చో చేసి చూపించండి నేను బ్లాంక్ అయిపోతా. నాకు రాదు. ఇది కూడా అలాగే అనిపిస్తది నాకు. నన్ను నమ్మి పని ఇస్తున్నారు కదా! అండ్ ఏమంటారు 2 ఇయర్స్ గ్యాప్ వచ్చినా కూడా రెగ్యులర్‌గా నేరేషన్స్ అయితే వింటూనే ఉన్నాను. చిన్నదో, పెద్దదో, తెలిసినోళ్ళు, కొత్తోళ్ళు అప్రోచ్ అవుతూనే ఉన్నారు. సో, వాళ్ళకి నేను వాళ్ళు రాసుకున్న కథలో, పాత్రకి నేను న్యాయం చేస్తానని నమ్ముతున్నారు కాబట్టి నేను ఖాళీగా లేను. అఫ్‌కోర్స్ రిలీజ్ అవ్వకపోవచ్చు. బట్ ఖాళీగా లేను. దీనివల్ల ఏంటంటే నా వ్యూవర్‌షిప్పు లేకపోతే నా ఫాలోవర్స్, నా లైకులు, నా రీషేర్లు నాకు ఆళ్ళకేం ఫరక్ పడలేదు. కాబట్టి నేను ఎందుకు దాన్ని ఎంబడి పడాలి అనిపిస్తుంది నాకు. సో ఓవరాల్‌గా ఏంటంటే యు ఆర్ నాట్ ఇన్ ద ర్యాట్ రేస్. యాహ్! అంతే. సో ఫైన్. అయితే మీ పెర్ఫార్మన్సెస్ విషయంలో లేదంటే మీ స్క్రీన్ ప్రెజెన్స్‌లో నాకు బాగా నచ్చే అంశం ఏంటంటే మీ వాచకం. యాహ్! అంటే ఒక 'మసూద' అనే సినిమాలో ఒక న్యూట్రల్ లాంగ్వేజ్ ఎలా అంటే అందులో కొంచెం తెలంగాణ మిక్స్ ఉంటది. కొంచెం ఆంధ్ర మిక్స్ హైదరాబాదీ. ఉంటది. హైదరాబాదీ కైండ్ ఆఫ్ ఉంటది. అండ్ కంప్లీట్‌గా 'పరేషాన్‌కి' వచ్చేటప్పుడు ప్యూర్ తెలంగాణ యాస. అంతకుముందు చేసిన 'సిన్' వాటిల్ సిరీస్‌లో కూడా కైండ్ ఆఫ్ ఆ వాచకం అనేది చాలా స్పెసిఫిక్‌గా ఎప్పుడు మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. అవును. సో ఇది ఎలాగంటే చిన్నప్పటి నుంచి అలవాటు అవ్వడం వల్ల లేదంటే మీరు ఈ నాటక పరిచయం ఇదంతా కూడా మీ ఆ వాచకంలోకి కీలక పాత్ర పోషించిందా? అచ్చ తెలంగాణ మాట్లాడేవాడినండి నేను. డిగ్రీ వరకు. డిగ్రీలో మాది మేము ఉన్నది 12 మంది అయినా కూడా తాడేపల్లిగూడెం నుంచి ఒకరు, గుంటూరు నుంచి ఒకరు, ఓల్డ్ సిటీ నుంచి ఒకరు ఇలా మేమందరం ఫ్రెండ్స్ ఉండేవాళ్ళం. అక్కడ నా భాష కొంచెం మారింది. అంటే పైసల నుంచి డబ్బు వచ్చింది. డబ్బులున్నాయా అంటే ఇంటికెళ్ళేసరికి ఇదేంటి డబ్బులు అంటున్నాడు పైసలున్నాయా అనాలి కదా! అంటే నాకు కూడా తెలీదు మారిపోయిందది. సో, అక్కడి నుంచి ఊరు ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు ఎప్పుడొచ్చావంటే అబ్బో! ఈడు హైదరాబాద్ జోయి చూడు కథలు పడుతుండు. ఎప్పుడొచ్చావంట బాగున్నారా అంట అని. నాకు తెలీదు అది. తెలియకుండానే సబ్‌కాన్షియస్‌గా మారిపోయింది. నేను 'జార్జ్ రెడ్డి', 'పరేషాన్', 'మల్లేశం' ఇవన్నీ అచ్చ తెలంగాణ నేను చేసినవి. చాలామంది నాకు పేరు వల్ల మలయాళీ అనుకుంటారు, తమిళియన్ అనుకుంటారు, హిందీ వాడు అనుకుంటారు. అండ్ ఈ భాషల దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే మీరు తెలుగు బాగానే మాడతారండి తెలుగోడు కాకపోయినా అంటారు. ఒరేయ్! ఈ డైలెక్ట్‌లకి పలాసకి వచ్చేసరికి డైరెక్టర్ పర్టిక్యులర్‌గా ఆ ఊరి కథ కాబట్టి నేర్చుకోవాల్సొచ్చింది. చిన్నప్పటి నుంచి నాటకం, సినిమా ఏమీ తెలీదు. మా ఫ్యామిలీకి తెలీదు. నాకు తెలీదు. థియేటర్ ఆర్ట్స్ జాయిన్ అయ్యానండి డిగ్రీ తర్వాత. అక్కడ ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కోలా మాట్లాడుతుంటుంది. నేను ఫస్ట్ చేసిన 'తనికెల్ భరణి' గారి ప్లే 'గార్ధవాండం'. అందులో ప్రాపర్ బ్రాహ్మణికల్‌గా ఉంటదది. అది అలా మాట్లాడేవాడిని. దాని నుంచి అది ప్రాక్టీస్ చేయడానికి చాలా రోజులు పట్టింది. దాని నుంచి బయటికి రాలేకపోయాను నేను. వేరే క్యారెక్టర్ చేసినా అలాగే వచ్చేది. ఏంటయ్యా నువ్వు మాట్లాడేది అని. ఇదేంటిది ఇరుక్కుపోయాను నేను మళ్ళీ అక్కడ మళ్ళీ వర్క్ చేయడం. నాటకం హెల్ప్ చేసింది. డైలెక్ట్‌ల విషయానికి వచ్చినట్టయితే లక్కీలీ ఇప్పుడు సినిమా చాలా ఎవాల్వ్ అయింది. ఇంతకుముందు అన్నిట్లోనూ ఒకే లాంగ్వేజ్ ఉండింది. ఇప్పుడు ఒక 'పుష్ప' రాగలుగుతది, ఒక 'ఉమామహేశ్వర' రాగలుగుతది. లైక్ మోర్ రీజనల్ సినిమా వస్తుంది కదా! దానివల్ల ఏంటంటే ఎక్స్‌ప్లోర్ చేయడానికి ఎక్కువ ఛాన్స్ దొరుకుతుంది. కాబట్టి 'పలాస' దొరికినప్పుడు ట్రై చేశాను. 'మల్లేశంకి' ఒకటి దొరికింది. మేబీ నెక్స్ట్ ఇంకొకటి 'రాయలసీమ' దొరికితే అండ్ మోర్ నాకు తెలంగాణ, ఉత్తరాంధ్ర ఈ రెండే ఎక్కువ వస్తాయి. అదేంటో తెలీదు. తెలంగాణ మిస్ అయిందంటే ఉత్తరాంధ్రకే వెళ్ళిపోతా. మళ్ళీ ఇప్పుడు చేస్తుంది ఉత్తరాంధ్రే మళ్ళీ ఇది ఉత్తరాంధ్రే. డిపెండ్స్ ఆన్ ద మార్కెటింగ్ యాస్ వెల్ కదా! ఎందుకంటే మార్కెట్ దీనికి ఎక్కువ ఇది ఉంది. సో అక్కడ ఎలా కైండ్ ఆఫ్ లేదంటే ఇప్పటిదాకా అసలు చూడని కైండ్ ఆఫ్ ఒక డైలెక్ట్‌ని పరిచయం చేయాలి
అన్న ఇది కూడా ఉంటుంది మేబీ makers లో. మోర్ రూటెడ్ అంటే ఆ ఊళ్ళకి సంబంధించిన డైరెక్టర్స్ వచ్చినప్పుడు వాళ్ళకి ఫెమిలియర్గా ఉన్న లాంగ్వేజ్ కానీ వాళ్ళకి తెలిసిన కథలు కానీ తెలిసిన జీవితాలు కానీ ఎప్పుడైతే టచ్ చేస్తున్నారో ఈ కథలకి ఎవరు షూట్ అవుతారు, ఏ బడ్జెట్లో చేస్తే వీళ్ళు మనకు అవైలబుల్. ఇప్పుడు ఈ కథని వేరే యాక్టర్తో కూడా చేయాలనుకుంటే బడ్జెట్ అవసరం కావచ్చు, లేకపోతే వాళ్ళ వల్ల కాకపోవచ్చు. ఎవరు ఉన్నారు ఈ సినిమా చేయగలిగే ఈ పరిధుల్లో ఎవరు దొరుకుతారు అన్నప్పుడు మేబీ నేను కనబడి ఉండొచ్చు. అట్లాగా ఆ ప్రాంతం వాళ్ళ రాసుకున్న కథల్లో నేను కనబడుతున్నాను. సో నాకు అది ఈజీగా అయిపోతుంది. అయితే అంటే అంటే ఈ యాసలు ఫైన్, ఉమ్. యాసల కంటే కూడా మీ పదాల్లో స్పష్టత బాగుంటుంది. సో దానికంటే చిన్నప్పటి నుంచి తెలుగు పుస్తకాలు చదవడం ఎన్న అలవాటా, లేదంటే ఎలాగది దానికి ఏంటి అసలు? థియేటర్ ఆర్ట్స్లో ఉన్నప్పుడు Okay. మా ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉన్నారు. ఆవిడ భారతదేశం అంటే భారతదేశం ఏంట్రా భారతదేశం అనలేవా అంది. భారతదేశం అంటే చెమ్మేంట్రా సెమ్ సెమ్ అని. సెమ్మ 2 షాలే కదా అని. 2 షాలు కాదు షా అని. సో నేను తెలుగులో చదువుకున్నా కూడా చిన్నప్పటి నుంచి ఇలా నాకు ఎవరు చెప్పాలా, మరి అది విద్య చెప్పే వాళ్ళలో తప్పుందా, ప్రాక్టీస్ చేసే పిల్లల్లో తప్పుందా నాకు తెలియదు. కానీ లా, నా, సే, శా, నా, న్యా ఇవేవైతే కొన్ని తెలుగు ఇవి ఆల్ఫాబెట్స్ ఉన్నాయో ఇప్పటికీ నేను క్రాక్ చేయలేకపోయా. కన్నడోళ్ళు మాడుతుంటే అలా స్పష్టంగా మాడుతుంటారు. తుళు అంటుంటారు, నేను తులు అంట. తులు కాదు తుళు అంటారు. నాకు రాదు. బట్ స్టిల్ ఎక్కడో చోట ఒత్తులు దీర్ఘాలు పట్టుకుంటా. కానీ చాలామంది తెలుగు వాళ్ళకి స్పష్టమైన తెలుగు రాదు. చాలా అర్థంగా వినపడుతుంటుంది కూడా అలాగా. స్పష్టమైన తెలుగు మాట్లాడేవాడు మా సార్ మల్లాది గోపాలకృష్ణ గారు అని. మాకు వాచికం లెక్చరర్ నేమ్ ఆవిడ? ఫస్ట్ కరెక్షన్స్ చేసిన మేడం పద్మప్రియ మేడం. ఓకే. ఈయన సార్ పేరు మల్లాది గోపాలకృష్ణ గారు. వాచికం క్లాసెస్ తీసుకునేవాడు. ఆయన ప్రసంగోపన్యాసాలని ముందు స్పీచ్ ఇస్తారు కదా, ఇంట్రడ్యూస్ చేయడం అలాంటివి. ఆయన తెలుగు మాట్లాడితే చెవుల్లో అమృతం పోసినట్టు ఉండేది. స్పష్టంగా ప్రతి అక్షరం ప్రతి పదం ఎంత బాగా చెప్పేవాడంటే ఇది కదా తెలుగు అంటే అనిపించింది. అది చాలా అరుదుగా వినిపిస్తుంది. ఎందుకంటే మనం చాలా మంది ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం కదా. ప్రియదర్శి ఒకటి అలా బాగా మాట్లాడతాడు. మంచి మంచి పదాలు వస్తుంటాయి ఆయన దగ్గర నుంచి. సో ఆయనకి ఏంటంటే ఇలా ఇంట్లో ఇద్దరు తెలంగాణ సైడ్ నుంచి ఆంధ్ర సైడ్ నుంచి ఉండడం వల్ల ఇప్పుడు బుక్స్ ఒకటి బాగా చదువుతాడని, అందువల్ల మీ దగ్గర నుంచి కొంచెం అది బాగా ఎక్సైటింగ్ అనిపించింది. ఎందుకంటే మసూదాలో కూడా కొన్ని డైలాగ్స్ ఉంటాయి స్పెసిఫిక్గా. సారీ నాట్ మసూదా, పలాసలో కొన్ని డైలాగ్స్ ఉంటాయి. కరుణ్ కుమార్ చెప్పే ఉంటారు. బట్ స్టిల్ ఆ వాచకం అనేది ఆ స్పష్టత లేకపోతే ఏంటంటే అర్థం కాదు పదం ఏంటి, సడన్గా ఏమొచ్చింది ఏదో ఫ్లోలో వెళ్ళిపోయినట్టు ఉంటుంది తప్పితే ఆ స్పష్టత రాదన్నమాట. సో ఆ స్పష్టత మీకు బాగా నాలుగు తిరుగుతుంది అది. సో ఇట్ షుడ్ బి అప్రిషియేటెడ్. అండ్ సో అంటే మీరు ఒక ఇమేజ్ చట్టంలో ఇప్పటిదాకా ఇరుక్కోలేదు. నేను ఈ కైండ్ ఆఫ్ సినిమాని చేస్తాను, లేదంటే ఇలాంటి సినిమా నాకు సెట్ అవుతుంది అనే ఒక ఇమేజ్ మీరు క్రియేట్ చేసుకోలేదు. సో ఆ క్రియేట్ చేసుకోలేకపోవడం అనేది అంటే మీరు దాన్ని ఎలా చూస్తారు? ఒక పాజిటివ్ కైండ్ ఆఫ్ వే, సో దట్ మేకర్స్ కానీ లేదంటే రైటర్స్ కానీ నన్ను ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్లో చూస్తారన్నట్లుగా అనుకుంటారా, లేదు అంటే ఇంకా నాకు క్రియేట్ అవ్వలేదు ఒక కైండ్ ఆఫ్ మార్కెట్ అన్నట్లు చూస్తారా? అలాగే మేబీ మీరు ఇందాక అన్న ర్యాట్ రేస్ అని నాకు అటు వెళ్ళకపోవడమే కంఫర్టబుల్ అనిపిస్తుంది. అంటే ఒక సినిమాలో 4 పాటలు ఉండాలి, ఒక 6 ఫైట్లు ఉండాలి, ఒక ఇంట్రడక్షన్ సాంగ్ ఉండాలి, క్లైమాక్స్లో విలన్ మారిపోవాలి, ఇలా ఉంటేనే సినిమా అని నేను నమ్మను. మనకి లైక్ ఎలా అంటే మలయాళం సినిమా, తమిళ్ సినిమా, కన్నడ సినిమా, హిందీ సినిమా ఇంట్లో కొంతమంది నాకు చాలా ఇష్టమైన డైరెక్టర్స్ ఉంటారు. లైక్ రాజ్బీ శెట్టి, అనురాగ్ కశ్యప్, విశాల్ భరద్వాజ్, ఇట్లా ఇప్పుడు మారీ సెల్వరాజ్, వెట్రిమారన్. ఒక్కొక్క లాంగ్వేజ్లో ఒక్కొక్కరికి పర్టికులర్ పారామీటర్స్ ఏం లేవు. సూఫ్రమ్ షోలో ఏముంది? ఏమీ లేదు. వెరీ సింపుల్ ఫిల్మ్. సో సినిమా అంటే ఇదే అనడానికి కూడా ఏమీ లేదు. ఎలా అయినా సినిమా తీయొచ్చు. విశారన్నయ్య కూడా సినిమానే, సూఫ్రమ్ షో కూడా సినిమానే. కాబట్టి నన్ను నాకు నచ్చే వర్క్ ఇవ్వగలిగే ఎలాంటి సినిమా అయినా నాకు ఓకే. దెన్ స్టార్డమ్, ఫ్యాన్డమ్, ఈ సోకాల్డ్ ఇవన్నీ వద్దు. సో అందుకని నాకు ఆ ఇమేజ్ చట్టంలో ఇరుక్కుందామన్న థాట్ లేదు, నన్ను లాగండి అటన్న ఆశ లేదు. ఓకే. అంటే ఆశ లేకపోవడం ఓకే. కాకపోతే ఏంటంటే అంటే ఇప్పుడు ఇంకా ఇనిషియల్ స్టేజెస్ లాగా అనుకోవచ్చు. ఎందుకంటే హీరోగా ఇప్పుడు ఒక 2-3 మూవీస్ వచ్చాయి. కాకపోతే ఇది ఒక గోయింగ్ ఫార్వర్డ్. ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే ఇప్పుడు మీరు అన్నట్టు ర్యాట్ రేస్ ఇప్పుడు లేకపోయినా కూడా ఒకనొక సందర్భంలో ఎలా అయిపోద్ది అంటే ఒక 10 సినిమాలు చేసి 15 సినిమాలు చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటి గోయింగ్ ఫార్వర్డ్, ఈ తిరువీరికి ఉన్న ఇమేజ్ ఏంటి, లేదంటే తిరువీరు ఎలాంటి క్యారెక్టర్స్కి సెట్ అవుతాడు అనే ఒక ఐడియాలజీ అనేది ఒక ఇమేజ్ స్టేటస్ అనేది మీరు క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో అప్పుడు నాకు అంత దూరం ఆలోచించలేదు కదండి. ఒకటి నా మీద ఒక డబ్బు పెడతారు, నా మీద ఇన్ సెన్స్ ఒక లీడ్ యాక్టర్ మీదో లేకపోతే ఆ సినిమా మీదో కొంత డబ్బు పెడతారు. అది రిటర్న్ రావాలి. లాభాలు సెకండరీ.
అది ఎవరైనా లాభం రావాలనే చేస్తారు. పెట్టిన డబ్బు రిటర్న్ వచ్చిందనుకోండి, ఇంకోటి చేసే రిస్క్ చేస్తారు. అది నాతో చేస్తారా? ఇంకొకరితో చేస్తారా? అండ్ ఈ డబ్బు ఎప్పుడైతే రిటర్న్ వస్తదో, నాకు నచ్చిన కథ చెప్పుకోవచ్చు నేను. అంటే యాజ్ ఎ డైరెక్టర్ కదా, యాజ్ ఎన్ యాక్టర్ కూడా నేను ఎంతసేపు కూడా ఏంటంటే హ్యూజ్ సెట్లు లేకపోతే యాక్షన్లు ఇవన్నీ కాకుండా చిన్న చిన్న ఈ సినిమా మీరు సినిమా రేపు పొద్దున్న చూస్తే చాలా చిన్న పాయింట్ మీద సినిమా ఉంటుంది. హ్యూమన్ ఎమోషన్స్. నాకు 100 కథలు వింటాం. అందులో 10 కూడా గుర్తుండవు. అందులో 2, 3 బాగా నచ్చుతాయి. ఆ 2, 3 కూడా ఈ బడ్జెట్ రీజన్స్‌తో వెనక్కెళ్ళిపోకూడదు. అంటే తిరువీరి మీద ఇది వర్కౌట్ అవుతదా? ఇంత బడ్జెట్ రికవర్ అవుతదా? అనే రోజు రాకపోతే చాలు. అంతకు మించి నేను ఇంక వేరే ఏమీ చూడట్లా. తిరువీరితో సినిమా చేస్తే ముందు వచ్చిన డబ్బు పెట్టిన డబ్బు వస్తది. అది చాలు మనకి అనుకునే రోజొస్తే నాకు నచ్చిన కథలు చేసుకుంటాను నేను. అది 'ఒత్త సెరుపులు' లాంటి సింగిల్ యాక్టర్ స్టోరీ అయినా ఓకే నాకు. అండ్ అది 'కేజీఎఫ్' అయినా ఓకే నాకు. గుడ్ కంపారిజన్. 'పార్థిబన్' ఫిల్మ్ అది చాలా బాగుంటుంది సినిమా అది. ఓకే. అంటే ఇది మీ పర్స్పెక్టివ్‌లో ఫైన్ తిరువీర్. అయితే ఇండస్ట్రీ పర్స్పెక్టివ్ లేదంటే మార్కెట్ పర్స్పెక్టివ్ అనేది చాలా రకరకాల ఒక పర్స్పెక్టివ్స్‌లో నడుస్తూ ఉంటది ఇండస్ట్రీ అవును. అనేది. అవును. సో, అది ఇంకా ఎఫెక్ట్ అవ్వలేదా మీ మీద? లేదంటే మీరు అక్కడి దాకా ఆలోచించట్లేదా? మేబీ నేను ఫస్ట్ నా దగ్గరికి వచ్చేవాళ్ళు ముందే వాళ్ళు క్యాలిక్యులేషన్స్‌తోనే వస్తారు. ఎవరైనా సరే అది తప్పు కాదు. ఎంత పెట్టొచ్చు? ఎంత మార్కెట్ ఉంది? ఎంత ఓపెనింగ్ వస్తది? లేకపోతే మ్యూజిక్ ఎంత వస్తది? ఓటీటీ, డిజిటల్, శాటిలైట్, థియేట్రికల్ ఏదేదో క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. సో, అవన్నీ దాటి నా దగ్గరికి వచ్చినప్పుడు ఇంకా ఇది రాదు. కానీ కొంతమంది ఇనీషియల్‌గా నాతోనే మాట్లాడేవాళ్ళు. నీ మీద ఎందుకు పెట్టాలి? ఎంత ఎంత పెట్టాలి? పెడితే ఎలా వస్తది? నీకు రెమ్యునరేషన్ ఇంతెందుకు ఇయ్యాలి? అసలు నీకు రెమ్యునరేషన్ ఎందుకు ఇయ్యాలి? ఇలా రకరకాలు ఉండేవి. అవన్నీ నాతో మాట్లాడకూడదు. యాక్టర్స్ నాతో కాదు ఎవరితోనో మాట్లాడకూడదు. ఏంటంటే ఆర్టిస్ట్ అనేవాళ్ళే సెన్సిటివ్. అండ్ దట్ టూ చాలా డీమోటివేట్ అయిపోయాను నేను. ఫస్ట్ థింగ్ నేను వాళ్ళని అప్రోచ్ అవ్వలేదు. వాళ్ళు నేను వర్క్ అడగలేదు. నా మనాన్ని ఏదో వచ్చినయి చేసుకుంటున్నాను. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు నాతో? నేను మీరు ఇంత ఇస్తే చేస్తాను అనలేదు. లేకపోతే మీ ఆఫీస్‌కొచ్చి నాతో సినిమా చేయండి అని నేను అడగలేదు. అది కొంత హర్టింగ్‌గా ఉండింది. ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళ పర్స్పెక్టివ్‌లో వాళ్ళు కరెక్ట్ అయ్యి ఉండొచ్చు. కానీ నాతో అనకుండా ఉంటే బాగుండేది అనిపించేది. అండ్ రేపు పొద్దున కూడా ఇండస్ట్రీలో ఇది బిజినెస్. ఎండ్ ఆఫ్ ది డే ఇది బిజినెస్. బిజినెస్‌లో లాభ నష్టాలు కామన్. ఎవరైనా లాభం రావాలనే చేస్తారు. ఆ స్ ఆ సైడ్‌కెళ్ళినప్పుడు ఏంటంటే, నీతో ఎందుకు చేయాలి సినిమా అని నన్ను అడగకుండా ఆళ్ళకొక రీజన్ దొరికినప్పుడు, ఓకే. పర్లేదులే చేద్దాం. క్యారెక్టర్‌కి సూట్ అవుతాడని చేద్దాం అంటే ఫైన్. నీ మీద పెడితే వస్తాయా? రిటర్న్ వస్తాయా? అనేది కాకుండా కథ రాసుకున్నాము. ఆ పిల్లగాడైతే దీన్ని బా చేయగలుగుతాడు. ఆ పిల్లగాడైతే దీన్ని న్యాయం చేస్తాడు, నిలబెడతాడు. అలాంటోళ్ళొస్తే ఫైన్ చాలు నాకు. పాజిటివ్‌గా ఆలోచిస్తున్నారు. హ్మ్. విచ్ ఈస్ ఫైన్. హ్మ్. కాకపోతే అది అన్ని సార్లు మీరన్నట్టు అందరూ ఆ చాలా రేర్ పర్స్పెక్టివ్‌లో అండి. ఆలోచించారు ఎందుకు ఎక్కువ కాబట్టి గ్యాప్స్ వస్తాయంటే కూడా అందుకే గ్యాప్స్ వస్తాయి. అంటే ఎవ్రీ 3 మంత్స్, 4 మంత్స్‌కి ఎందుకు సినిమా రిలీజ్ అవ్వదు అంటే, కొంచెం చూసీగా ఉండడం, ఇవన్నీ మ్యాచ్ అవ్వకపోవడం, వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్‌కి, మనం ఉన్న సిట్యుయేషన్‌కి గ్యాప్స్ వస్తాయి. బట్ మన దగ్గర ఆప్షన్ కూడా లేదు. ఓకే. సో, అంటే మీరిందాక చెప్పిన యాక్టింగ్ పర్స్పెక్టివ్‌లో ఒకటి క్వెషను. సో, ఇంతకుముందు నేను ఐ వాస్ ఇంటరాక్టింగ్ విత్ ఫ్యూ అదర్ ఈ థియేటర్స్ నుంచి వచ్చిన వాళ్ళు గాని వీళ్ళందరూ. సో, వాళ్ళు చెప్పేదేంటంటే మేము థియేటర్స్‌లో చాలా అంటే రీసెంట్‌గా ఐ వాస్ ఇంటరాక్టింగ్ విత్ సుదేవ్ నాయర్. హ్మ్. మలయాళీ. హి ఈస్ ఎ మలయాళీ అండ్ ట్రైన్డ్ అట్ ముంబై ఇవన్నీ ఇలా. సో, తనేం చెప్పాడంటే మెథడ్ యాక్టింగ్ అనేది మన సినిమాలో పనికిరాదండి. పని చేయదు కూడా వేస్ట్ అది. ఎందుకంటే మీరిక్కడ చేసే ఒక కమర్షియల్ సినిమాకి మెథడ్ యాక్టింగ్‌కి సంబంధం లేదు. నేనిప్పుడు ఏదో మెథడ్ యాక్టింగ్ చేస్తానంటే ఇట్స్ లైక్ ఫిట్ అవ్వదు ఆ జోనర్‌లో అని చెప్పేసి. సో, మీ థియేట్రికల్ ట్రైనింగ్ గాని, లేదంటే మీ కైండ్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ గాని, హ్మ్. సినిమాలోకి వచ్చినప్పుడు నిజంగా అది యూజ్ అయ్యిందా? ఏదన్నా ఒక చాలా హెల్ప్ అయిందండి. సిట్యుయేషన్‌లో? ఫస్ట్ థింగ్ మీకు డైలాగులు పేజీలు డైలాగులు గుర్తుపెట్టుకునే వాళ్ళము. ఇక్కడ లాస్ట్ మినిట్‌లో స్క్రిప్ట్ పేపర్ ఇచ్చినా కూడా మనం ఈజీగా గుర్తుపెట్టుకోగలుగుతాం. అండ్ రెండోదేంటంటే, మనకి ఒక మూడ్ కంటిన్యూటీ, తర్వాత కో యాక్టర్ ఎవరు, యాక్షన్, రియాక్షన్ ఇవన్నీ ముందే ప్రిపేర్ అయి ఉంటాం కాబట్టి, మాక్సిమం నేను ఫుల్ స్క్రిప్ట్ ప్రిఫర్ చేస్తాను. నా రోల్ వరకే కాకుండా మొత్తం చదువుతాను. దానివల్ల నాకు కంప్లీట్‌గా సినిమాలో ఏం క్యారెక్టర్‌లున్నాయి, నాతో దానికి సంబంధం ఏంటి, ఏ మూడ్‌లో మాడుతుంది, దాని వెనకాల ఏం జరిగుంటది, ఇది మొత్తం తెలుస్తది. అండ్ థియేటర్ నుంచి సినిమాకొచ్చినప్పటికి ప్రాబ్లమ్ ఏంటంటే, థియేటర్‌లో మూడ్ కంటిన్యూటీ ఉండదు. ఒకసారి స్టేజ్ ఎక్కితే లాస్ట్ వరకు అదే ఫ్లోలో ఉండొచ్చు. ఇక్కడ అలా కాదు. లైట్ పోయినా, ఫోకస్ పోయినా, కో యాక్టర్ డైలాగ్ మర్చిపోయినా, డిస్టర్బెన్సెస్ చాలా ఎక్కువ. దీనివల్ల ఆ క్యారెక్టర్‌లో ఉండడానికి ఎక్కువ కష్టపడాలి. మెథడ్ యాక్టింగ్ అంటారా? అసలు యాక్టింగ్ అంటేనే ఒక్కొక్కరికి ఒక్కొక్క డెఫినేషన్ ఉంది. మెథడ్ యాక్టింగ్ ఏంటి? న్యాచురల్ యాక్టింగ్ ఇవన్నీ పక్కన పెడదాం. ఎండ్ ఆఫ్ ది డే డైరెక్టర్ మీ నుంచి ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాడో అది ఇయడమే మన పని. అందుకే ఆళ్ళు మనకు జీతం ఇస్తున్నారు. అందుకే వాళ్ళు మనకు డబ్బులిస్తున్నారు. ఓకే. సో, యాక్టర్ టు యాక్టర్ డిఫర్స్ అది. అంటే నేను షార్ట్ బై షార్ట్ వర్స్ట్ అవుతాను. కొంతమంది షార్ట్ బై షార్ట్ బెటర్ అవుతారు.
స్టేజ్కి దీనికి డిఫరెన్స్ కూడా నేను చాలామంది స్టేజ్ యాక్టర్స్ని కెమెరా ముందు ఫెయిల్ అవ్వడం చూశాను. మాతో పాటు చేసిన సీనియర్స్, జూనియర్స్, మా టీచర్స్ కూడా స్టేజ్ ముందు ఫెయిల్ అవ్వడం చూశాను కెమెరా ముందు. ఎందుకు అంటే వాళ్ళు నా వైపు డైరెక్టర్ ఇలా నువ్వు బాగా చేస్తాడన్నావు, ఇలా చేస్తున్నాడు ఏంటని. అంటే అది అది అని నేను తప్పించుకునేవాడిని. సో అది ఉంటుంది. అది చెప్పలేదు, స్పెసిఫిక్ రీజనే ఉండదు కానీ ఎప్పుడైతే స్టేజ్ పెర్ఫార్మర్ని ఒకసారి కెమెరా ముందు తీసుకొచ్చేటప్పటికి వాళ్ళకి అట్మాస్ఫియర్ మారిపోవడం వల్ల, లేదంటే ఆ కైండ్ ఆఫ్ ప్రాసెస్ తెలియకపోవడం వల్ల అది ఉంటుంది. ఓకే. అండ్ మీరు చెప్పారు కదా ఇప్పుడు లైక్ షార్ట్ బై షార్ట్ లేదంటే టేక్ బై టేక్ కొంచెం వర్స్ట్ కైండ్ ఆఫ్ ఇది ఇస్తారని చెప్పేసి. సో అంటే ఒక్కొక్క డైరెక్టర్కి ఒక్కొక్క పర్స్పెక్టివ్ ఉంటుంది తిరువీరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాహుల్ మీకు ఒక సీన్ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, అంటే ఎలా చేయాలి, నాకు ఇలా కావాలనుకుంటున్నానని చెప్పేసి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం వేరు, లేదు తనే చేసి చూపించడం వేరు. సో రాహుల్ ఎలాంటి కైండ్ ఆఫ్ ఫిల్మ్ మేకర్? బికాజ్ వెన్ ఐ వాజ్ ఇంటరాక్టింగ్ విత్ క్రిష్, ఆయన చెప్పింది ఏంటంటే నేను యాక్ట్ చేసి చూపించను, బికాజ్ ఐఎమ్ పేయింగ్ ద యాక్టర్ టు యాక్ట్. సో నేను మళ్ళీ యాక్ట్ చేసి చూపించి నాలాగే అతను చేయాలి అనుకోవడం అనేది రాంగ్. సో నేను ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నాకు ఎలాంటి పర్ఫార్మెన్స్ కావాలనేది నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాను. సో వాట్ కైండ్ ఆఫ్ యాక్టర్ యు ఆర్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ డైరెక్టర్ ఇస్ రాహుల్? చేసి చూపించడానికి నేను కూడా అగైనెస్ట్ అండి. నాకు కూడా నచ్చదు. అంటే ఇప్పుడు నేను ఒక సినిమా ఒప్పుకున్నాను, ఆయన నాకు కథ చెప్పిన తర్వాత నాకు రమణ్ రాఘవలో వికీ కౌశల్లా చేయాలి అన్నాడు. నేను చేయనండి, ఇంకా రోల్ మార్చండి లేదా నేను ఈ సినిమా వదిలేస్తాను అన్నాను. ఇంకా నాకు వికీ కౌశల్ వచ్చేస్తాడు బ్రెయిన్లోకి, ఆయన ఎలా చూసుంటాడు, ఎలా నడుచుంటాడు. ఇంకా నేను ఏం చేస్తాను, నా క్రియేటివ్ ప్రాసెసే ఆగిపోయింది. ఎలాగైతే చేసి చూపిస్తారో, ఓహో చెయ్యి ఇంతవరకు ఎత్తాలా, ఓకే కన్ను ఇలా వైభవం ఇలా పెడితే ఆయనకు నచ్చుతుంది, ఓకే సో ఇలా అడుగుతున్నాను అని చేయమని. నా కాన్షియస్ ఎంతసేపు ఇక్కడ ఉంటుంది, నాకు సాత్వికం మీద ఏమి ఉండదు, నేను దీన్ని ఎలా బెటర్గా పర్ఫామ్ చేయాలనేది ఏమి ఉండదు, ఆయన చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ మీదే ఉంటుంది. అదే కనుక నన్ను నా రోల్ ఇది, దీని ఫిజికల్, సోషల్, సైకలాజికల్ డైమెన్షన్స్ ఇలా ఉంటాయి, దీని వృత్తి ఇది, దీని ఏజ్ ఇది, ఇది ఇలా బిహేవ్ చేస్తుంది, దీని కారణం ఇది అని నాకు చెప్తే నేను ప్రిపేర్ అయ్యి వస్తాను. అది నీకు నచ్చకపోతే చేంజెస్ చెప్పు, నేను ఇలా అనుకోలేదు ఇలా అనుకున్నాను, దీనికి ఇంత కోపం ఉండదు, ఇది ఇంత స్ట్రైట్గా నడవదు, అప్పుడు నేను చేంజ్ చేసుకొని మళ్ళీ ఇంకొకసారి చూపిస్తాను. ఎస్. కానీ నువ్వు చేసి చూపిస్తే నాది ఎంతసేపు ఇమిటేషన్ మీదకి పోతుంది. నేను పప్పెట్ని కాదు, నాకు స్ట్రింగ్స్ వద్దు. నేను ఒక ఆర్టిస్ట్నే, డైరెక్టర్ కూడా ఒక ఆర్టిస్టే, కలిసి దాన్ని డెవలప్ చేద్దాం. దెన్ మీలాగే అన్ని ఇమేజెస్ కనబడాలంటే మీలాగే ఉంటుంది సినిమా. అప్పుడు అది ఒక డైరెక్టరే అన్ని క్యారెక్టర్స్లో ఉన్నట్టు ఉంటుంది. అది నాకు ఎందుకో అన్కంఫర్టబుల్ అనిపిస్తుంది. ఓకే. అంటే ఒక్కొక్క పర్స్పెక్టివ్ ఉంటాయి. అండ్ రాహుల్ ఏ రోజు యాక్ట్ చేసి చూపాల. ఓకే. నాకు ఏం కావాలనేది చదువుతాడు, అంటే అతనికి ఆ మాండలికం తెలుసు కాబట్టి చదువుతాడు. చదివినప్పుడు వింటాం, ఓ ఇలా అనుకున్నాను, మేము ఒకసారి చదువుతాం, అలా కాదండి ఈ పదం లాగాలి, అలా కాదండి నేను ఇక్కడ అతనికి చిరాకు ఎక్కువ వస్తుందండి, అవి చెప్పాడు తప్ప ఈ రోజు యాక్టింగ్ చేసి చూపాడు. కమింగ్ టు యువర్ ఫిలిం, సో అంటే ఈ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్కి ఏంటంటే కాన్సెప్ట్ ఫిలిమ్స్ అని అంటాం మనం మామూలుగా, మిడ్ రేంజ్ ఫిలిమ్స్ కాన్సెప్ట్ ఫిలిమ్స్ అంటాం. అయితే ఇప్పుడు తగ్గిపోతున్న సినిమాలు కూడా అవే, ఇప్పుడు అన్నీ కూడా అయితే కంప్లీట్ డార్క్ థ్రిల్లర్స్, లేదంటే పాన్ ఇండియన్ సినిమాలు అని, లార్జ్ స్కేల్ ఫిలిమ్స్ అని వెళ్ళిపోతున్న టైంలో ఇలాంటి కాన్సెప్ట్ ఫిలిమ్స్, కాన్సెప్ట్ బేస్డ్ ఫిలిమ్స్ని చూస్ చేసుకోవడం అనేదే ఒక పెద్ద ఒక ఒక చాయిస్ అని కూడా చెప్పలేము దాన్ని, రిస్కీ కైండ్ ఆఫ్ థింగ్. ఎందుకంటే ఇట్స్ నాట్ లైక్ ఆడియన్స్ ఆర్ నాట్ యాక్సెప్టింగ్ ఇట్ ఆర్ కైండ్ ఆఫ్ అని లేదు, వాళ్ళు చూస్తున్నారు. కాకపోతే ఎందుకన్నా ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఆ పర్స్పెక్టివ్ లేదు, ఇక చిన్న సినిమాలు చూడట్లేదు, చిన్నవి రావట్లేదు అనే. సో ఇప్పుడు అంటే ఇండస్ట్రీ మీద కానీ లేదంటే మార్కెట్లో అలాంటి కైండ్ ఆఫ్ పర్స్పెక్టివ్ ఉన్నప్పుడు మీకు ఎలాంటి, మీ మోటివేషన్ ఏంటి? లేదు ఈ సినిమా వర్కౌట్ అవుతుంది, లేదు ఈ సినిమా విల్ ఎంగేజ్ ద ఆడియన్స్ అని. అంటే ఎవ్రీ ఇయర్ మనకు తెలియకుండానే ఒక ఫిల్మ్ సర్ప్రైజ్ చేస్తూ ఉంటుంది. అది కంచరపాలెం అవ్వచ్చు, పెళ్లి చూపులు అవ్వచ్చు, రీసెంట్ లిటిల్ హార్ట్స్ అవ్వచ్చు. ఛాన్సెస్ లేకపోలేదు, అది మనకు వస్తుందా రాదా అన్నది తెలీదు. కానీ ప్రయత్నాలు ఎప్పుడు మనకి ఈరోజు పెద్ద సినిమాలు కనబడి ఉండొచ్చు, కానీ చిన్న సినిమాలు కూడా అంతే ఎంగేజింగ్గా, అంతే ఎఫెక్టివ్గా వచ్చాయి. మనం నోటీస్ చేసి ఉండకపోవచ్చు, అండ్ అంత గొప్ప బిజినెస్ చేసి ఉండకపోవచ్చు, కానీ వాటి ప్రజెన్స్ని అవి చెప్తూ పోతూనే ఉన్నాయి ఎవ్రీ టైం. సో మనం ఇందాక మాట్లాడుకున్నాం సూఫ్రమ్ సోప్, అది లార్జ్ స్కేల్లో చేయాల, కాంటెంట్ వైజ్ అంత బ్యూటిఫుల్గా ఉండింది. దానికి కాంతారాకి సంబంధం లేదు, దేని బడ్జెట్ దాందే, దేని స్టార్ కాస్ట్ దాందే, బట్ స్టిల్ దీని ఇంపాక్ట్, దీని ఫుట్ ప్రింట్స్ అంతే గట్టిగా ఉన్నాయి దెన్ లైక్ కాంతారా. సో సేమ్ వే తెలుగు కూడా మనకి లిటిల్ హార్ట్స్ రోజు క్రిష్ గారి సినిమా కూడా రిలీజ్ అయింది, ఇంకా పెద్ద సినిమాలు రిలీజ్ అయినాయి. ఏ సినిమా బాగుంటే ఆ సినిమా సెలెక్ట్ చేసుకుంటున్నారు ఆడియన్స్, దెన్ స్టార్ కాస్ట్, దెన్ బడ్జెట్. సో రేస్లో ఉండడమే. అంటే ఇప్పుడు ఆడియన్స్ని రీచ్ అవ్వడం అనేది బిగ్గెస్ట్ రేస్ అయిపోయింది. ఎందుకంటే అంటిల్ అన్లెస్ యువర్ కంటెంట్ ఈజ్ ఎక్సైటింగ్, అంటే ఒక్కసారి ఎక్సైటింగ్గా ఉన్నా కూడా సరైన స్థాయి ప్రమోషన్ లేకపోవడం వల్ల, లేదంటే సరైన స్థాయిలో మీ కంటెంట్లో ఉన్న ఎంగేజింగ్ ఎలిమెంట్ అనేది ఆడియన్స్ దాకా రీచ్ అవ్వకపోవడం వల్ల కూడా చాలా సినిమాలు ఫెయిల్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో ఇప్పుడు ఈ ప్రీ వెడ్డింగ్ షో అనేటప్పుడు కంప్లీట్గా ఇది, ఎందుకంటే అందరూ కొత్త వాళ్ళే, రైట్ ఫ్రమ్ ద ఫిల్మ్ మేకర్స్, డైరెక్టర్ అందరూ కొత్త వాళ్ళు.
సో ఖచ్చితంగా ఇది తిరువీర్ స్టారర్ లేదంటే హెడ్లైన్ బై తిరువీర్ అనేదే ఉంటుంది. అవును. సో ఇప్పుడు మీ మీద కొంచెం బాధ్యత. ఎందుకంటే 'పరేషాన్' టైంలో రాణా ఉన్నాడు, వీళ్ళందరూ అవును. ఉన్నారు కాబట్టి ఇట్ వాస్ ఓకే. అవును. 'మసూదా' కూడా ఇట్ వాస్ మోర్ ఆఫ్ రాహుల్ గారు ఉన్నారు, ఉన్నారు. దిల్ రాజు గారు వచ్చారు. వీళ్ళందరూ కొంచెం ఇవన్నీ ఏంటంటే కొంచెం సబ్సిడైజ్ చేసుకున్నారనమాట. ఓకే. అవును. ఇది నేను అని. బట్ అవును. ఇప్పుడు ఇది వచ్చేటప్పటికి ఫస్ట్ టైం కుడ్ బి దిస్ ఇస్ ఇట్లా ఇలా జరుగుతుంది. సో ఇప్పుడు మీ మీదే బాధ్యత ఉంటుంది. సో ఈ బాధ్యతను ఎంత ఖచ్చితంగా నిబద్ధతతో నిర్వర్తించాలి కాదనం. కానీ ఎంత ఎంగేజింగ్‌గా ప్రమోషన్స్ చేయగలుగుతున్నారు. అట్ ద సేమ్ టైమ్ ఆడియన్స్‌ని రీచ్ అవ్వడానికి మీకున్న మెయిన్ యూఎస్‌పీ ఏంటి సినిమా? సినిమా కాంటెంట్ ఒకటేనండి. మా దగ్గర ఉన్నది ఏంటంటే 'తిరువీర్' కూడా కాదు. సినిమా కథ, సినిమా ఉంది అంతే మా దగ్గర. 'తిరువీర్' వల్ల ఓపెనింగ్స్ రావు. 'తిరువీర్'కి ఫ్యాన్స్ ఏం లేరు. సో దానివల్ల ఏదో బజ్ జరుగుతుంది, లేకపోతే సినిమా కోసం వెయిట్ చేస్తున్నారని. సినిమాలో ఏముంది, ఈ సినిమా మీరు ఎందుకు చూడాలి అనేలాగా ఆడియన్స్‌కి తెలియజేస్తే సినిమా కోసం వస్తారు. సో ఆబ్వియస్లీ మీరు అన్నట్టుగా ఇంతకుముందు సినిమాలకి సపోర్ట్ ఉండింది, పెద్దవాళ్ళు ఉండున్నారు. దీనికి మాకు ఇంతవరకు పూజకి కానీ, టీజర్ కానీ, ఈ యాక్టివిటీస్ అందరికి కూడా సపోర్ట్ చేశారు. అన్నగారు, శేఖర్ కమల గారు, విజయ్ అందరూ సపోర్ట్ చేశారు. బట్ ఇప్పుడు కూడా ఈ మాత్రం ఏం చేసినా కూడా ఆడియన్స్ వరకు వెళ్ళడానికి త్రూ సోషల్ మీడియా, త్రూ ప్రింట్ ఇవన్నిటి త్రూ మా సినిమా ఇలా ఉంటుంది, మీకు నచ్చితే చూడండి. మా సినిమాలో పాటలు ఇలా ఉన్నాయి, కథలు ఇలా ఉన్నాయి, కామెడీ ఇలా ఉంది, క్యారెక్టర్లు ఇలా ఉన్నాయి, మీకు ఏమాత్రం నచ్చినా థియేటర్కి రండి అని చెప్పే ప్రయత్నం వరకు చేయడానికే ప్రయత్నం. వాళ్ళకి నచ్చితే చూస్తారని అనుకుంటున్నాను. అండ్ ఒక్కొక్కసారి ఒక చిన్న హోప్ ఏంటంటే రోజు నాన్ వెజ్ తింటున్నప్పుడు ఒకరోజు పప్పన్నం చాలా రుచిగా అనిపిస్తుంది. సో ఇది పప్పన్నం అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఎవ్రీవన్ ఈస్ గోయింగ్ టు దట్ ఎక్స్‌ట్రా మైల్. ఇప్పుడు 'నాని' అంటే యాక్టర్ కూడా వచ్చి నా 'కోర్ట్' సినిమా నచ్చకపోతే గనక నెక్స్ట్ వచ్చే 'హిట్ 3' చూడకండి అనే ఒక భరోసా ఇవ్వగలిగితే తప్ప ఆడియన్స్ అప్పటిదాకా ఇంట్రెస్ట్ అంటే కంప్లీట్‌గా దాన్ని ఒక పూర్తి స్థాయిలో దాన్ని నమ్మలేకపోయారు. సో ఇప్పుడు ఈ ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షోకి ఆ కైండ్ ఆఫ్ భరోసా ఏంటి? బ్యూటిఫుల్‌గా చెప్పాలంటే ఇది ఎలా అంటే ఒక బ్లెండ్ ఆఫ్ కామెడీ అండ్ ఎమోషన్ అండి. ప్రీ వెడ్డింగ్ షో అని పేరుంది. ఇది మొత్తం ఫోటోగ్రాఫర్ లైఫ్ కాదు. ఆ ఒక చిన్న ఒక ఊరికి సంబంధించిన కొన్ని కుటుంబాలు, వ్యక్తులకి సంబంధించినటువంటి తెలియని పరిస్థితుల్లో జరిగే తప్పిదాలు, లేకపోతే అనుబంధాల బేస్డ్ కామెడీతో కూడిన ఎమోషనల్ ఫిల్మ్. అండ్ మన ఫ్యామిలీస్‌లోనే చాలా ఎక్స్‌పీరియన్స్ చేస్తాం డిఫరెంట్ సందర్భాల్లో. అలాగే ఈ సినిమా చూసినంత సేపు మీకు సినిమాలాగా ఎక్కడ అనిపించదు. అరే! ఈళ్ళు మన ఊరోళ్ళే, మన చుట్టాలే, లేదా మన పక్క ఊరోళ్ళే, మాకు తెలిసిన వాళ్ళే, ఇలా అయితుందేంటి? మనం అలా ఊరికి తీసుకెళ్ళిపోద్ది, నవ్విస్తది. నేను ఈ సినిమా ఇమ్మీడియేట్‌గా ఒప్పుకోవడానికి కారణమే నేను చెప్పినంత సేపు నవ్వుతుండే. అండ్ నవ్వుకి ఆ డిమాండ్ ఉంది ఇప్పుడు. థియేటర్‌కెళ్ళి నవ్వుకోవడానికే ఇష్టపడుతున్నారు. కాబట్టి నవ్వడానికి స్టార్ కాస్ట్ అక్కర్లా. నవ్వడానికి ఏ భాషో కూడా అక్కర్లా. నవ్వొస్తే చాలు. మా యూఎస్‌పీ ఇప్పుడు నవ్వే. అది హెల్తీగా ఉంటే చాలు. యెస్. అండ్ ఏంటి మీ మెయిన్ ట్విస్ట్‌ని ఇలాగా రివీల్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అది? అంటే ప్రస్తుతానికి ఇప్పుడు మనం దాని గురించి మాట్లాడుకోకపోవడమే బెటర్. సో అంటే ఇప్పుడు లవ్ స్టోరీ ఏదైనా లవ్ స్టోరీయే. అంటే ఒక అబ్బాయి ఉంటాడు, ఒక అమ్మాయి ఉంటుంది, వాళ్ళిద్దరు ప్రేమించుకుంటారు, తర్వాత ఏమవుతుంది అనేది లవ్ స్టోరీ. సో ఇది కూడా ఆ ట్విస్ట్ అదైనా కూడా అది ఎలా ఉండబోతుంది అన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్. ఓకే. అంటే కామెడీ సినిమాలకి అదే హెల్ప్ అవుద్ది తిరుగు. ఏంటంటే ఏదో ఉంది మన సినిమాలో 2 అన్నట్ల కంటే కూడా లేదు ఇది పరిస్థితి. సో దీని తర్వాత ఏం జరుగుద్ది అనేది వచ్చి థియేటర్‌లో సినిమా చూడండి అనేది ఆడియన్స్‌కి ఏంటంటే కొంచెం ఒక చిన్నపాటి రిలీఫ్‌తో వస్తారు. అంటే 100 ఆలోచనలు ఏదో అయిపోయింది అన్నట్లు కాకుండా అంటే మీరన్నట్టు ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా సింపుల్‌గా వచ్చి ఇది పరిస్థితి దీని తర్వాత ఏం జరిగింది అనే ఒక థాట్ ప్రాసెస్‌తో చూసినప్పుడు హ్యాపీగా సినిమాని ఎంజాయ్ చేయగలుగుతారు. సో అది ఒక రకంగా మంచిదే అది. ఏముందనేది చూడాలి. ఓకే. సో ఫైన్. సో ఈ ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో అనే సినిమా తిరువీర్‌కి ఎలాంటి కైండ్ ఆఫ్ రిసెప్షన్ తీసుకొస్తుంది? అట్ ద సేమ్ టైమ్ ఈ కైండ్ ఆఫ్ సినిమాకి ఏ రేంజ్ ఆఫ్ అంటే ఇది ఓపెనింగ్ మార్కెట్ దాని గురించి అనుకోదు. బట్ ఏ కైండ్ ఆఫ్ రిసెప్షన్ సినిమా పరంగా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? తిరువీర్ సినిమాలు బాగుంటాయి. తిరువీర్‌ని నమ్మి సినిమాకెళ్ళొచ్చు. తిరువీర్ ఎంచుకునే కథలు బాగుంటాయి. అలాంటిదైతే సో మిగతావి నాకు తెలీదు కానీ 'పరేషాన్' రిలీజ్ అప్పుడు ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌లో దాని రిసెప్షన్ ఉండింది. హేట్రెడ్ అంతే ఉండింది. లవ్ అంతే ఉండింది. ఏం చెత్త సినిమా అన్నవాళ్ళున్నారు. ఏం భలే సినిమా తీశారన్న వాళ్ళున్నారు. సో 2 ఎక్స్‌ట్రీమ్‌లు ఉండాయి. కానీ తర్వాత నాకు యూఎస్‌లో ముందు రిలీజ్ అవుతుంది తెలుగు సినిమా. పొద్దున ఎప్పుడు వాళ్ళు చెక్ చేసుకుంటారు కదా! అక్కడ ఒక ఫ్రెండ్ ఉండేవాడు. ఫోన్ చేశాడు. పొద్దున 4:00, 5:00 ఈ సినిమా నాకేం అర్థం కావట్లే కానీ చాలా కాలం గుర్తుండిపోద్ది. ఇది మెల్లగా ఇది ఏజ్డ్ వైన్ అంటారు చూసారా? అలా అవుతుంది చూడు 'పరేషాన్' అన్నాడు. బిగినింగ్‌లో ఆ హేట్రెడ్ ఉన్నా కూడా తర్వాత సమోసా తింటావా శిరీష తెలియని వాడు లేడు. అండ్ ఆ సినిమాని
ఎంత సెలబ్రేట్ చేసుకున్నారంటే సాంగ్స్ కానీ, సినిమాల సీన్స్ కానీ, మీరు ఇన్‌స్టాగ్రామ్ చూస్తే సినిమా అంతా సీన్‌ల రూపంలోనే ఉంటది. ముక్కలు, ముక్కలు, ముక్కలు సినిమా మొత్తం ఉంటది. సో, అప్పుడు తెలియనోళ్ళు కూడా లేటర్ ఆన్ మెల్లగా దాన్ని ఎంజాయ్ చేశారు. దాని టేస్ట్ తెలిసింది. ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు నేను చేసింది రెండే యాజ్ లీడ్. బట్ స్టిల్ ఎక్కడ పోయినా తిరువీరు కథలు బాగా పట్టుకుంటాడు అని. ఇది కూడా ఆ కోవలోకి వస్తుంది. సో థ్యాంక్ యూ దిల్వీర్. థ్యాంక్స్ ఫర్ ద థ్యాంక్ టైమ్ యూ. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. నేను ఇలాంటి కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ ఫిల్మ్సే మన తెలుగులో మిస్ అవుతున్నాయి. సో మీరన్నట్టు మీకు ఆల్రెడీ ఆ కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ లేదు అన్నారు కాబట్టి స్టార్డమ్ వైపు కాకుండా ఇలా మంచి కథల వైపు మీరు ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.